సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ని కూడా టచ్ చేయండి. ఆడిన తర్వాత అప్పుడు బెల్లం అయిపోతుంది కదా, బెల్లం అవ్వకముందు తీసేదాన్ని చెరుకు పానకం అంటారు. కాత్రేపురంలో ఏ విధంగా పూతరేకులు అనేది అమ్ముతారో రోడ్డు మీద అదే విధంగా అన్నమాట. అంటే ఈ గ్రామంలో ఎంట్రైన్ కాడ నుంచి మనకి మెయిన్ రోడ్డు మీద కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా ఈ చెరుకు పానకం అనేది ఎక్కువగా అమ్ముతాం అయితే జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను కోనసీమ జిల్లాలోని గొలగొట్టివారి పాలెం అనే గ్రామం అయితే వచ్చానండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో మనకి చెరుకు పానకం అనేది చాలా ఫేమస్. చూస్తున్నారు కదా, ఇది ఎక్కువగా అమ్ముతాం అయితే జరుగుతుంది అన్నమాట. గొలగొట్టివారి పాలెం ఇంటి పేరునే ఊరి పేరు కింద మార్చడం అయితే జరిగింది అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొలగొట్టివారి పాలెం అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నామండి. కొన్ని గ్రామాల పేర్లు చెప్పగానే కొన్ని ప్రసిద్ధిగా నిలుస్తాయి. అదే విధంగా ఈ గ్రామంలో చెరకు పానకం అనేది చాలా ఫేమస్. చాలా మందికి చెరకు పానకం అంటే కూడా తెలియదు. అసలు ఈ గ్రామంలో ఈ చెరుకు పానకం ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే, మనకి సీజన్ గా దొరికే ఈ చెరుకు పానకం మనకి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో అవైలబుల్ గా ఉంటుంది. ఇటువైపు చూసిన పచ్చదనంతో ఎంతో అందంగా కనిపించే ఈ గ్రామం చిన్నదైనప్పటికీ ఈ చెరుకు పానకానికి చాలా ఫేమస్. ఇటువంటి రసాయన పదార్థాలు యూజ్ చేయకుండా ఒక చెరకు నుండి నేచురల్ పద్ధతిలో తయారయ్యే ఈ చెరుకు పానకం ఏ విధంగా ఉండబోతుందో ఈ రోజు చూద్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోండి, తర్వాత లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళిపోండి. అక్కడ నుంచి అలా రైట్ తిరిగితే అలా డైరెక్ట్ వెళ్ళిపోతే వైన్ షాప్ వస్తుంది. అక్కడ నుంచి అలాగే వెళ్తే ఆంజనేయ స్తంభం ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఓకే, సరే, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ని కూడా టచ్ చేయండి. కాత్రేపురంలో ఏ విధంగా పూతరేకులు అనేది అమ్ముతారో రోడ్డు మీద అదే విధంగా అన్నమాట. అంటే ఈ గ్రామంలో ఎంట్రైన్ కాడ నుంచి మనకి మెయిన్ రోడ్డు మీద కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా ఈ చెరుకు పానకం అనేది ఎక్కువగా అమ్మటం అయితే జరుగుతుంది. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే తెలుసుకుందాము. పేరండి ఏంటండి? ఎక్కడ చూసినా ఇవే అమ్ముతున్నారు కదా, ఏంటి అంత ఫేమస్ అండి? ఇక్కడ ఫేమస్ అంటే ఇక్కడ తయారు చేస్తారా? ఇది ఇక్కడ తయారు చేసి ఇక్కడ అమ్ముతారు. అంటే ఎంత దూరం నుంచి వచ్చి కొంటారండి? హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా కొంటారు. ఓకే, ఈ బాటిల్ వచ్చి ఎంత పడుతుందండి? చిన్న బాటిల్ 50 రూపాయలు. ఇది 100 రూపాయలు. చూస్తాయి కదండి, ఇది వచ్చేసి 50 రూపాయలు అంట, ఇది వచ్చేసి 100 రూపాయలు అంట. మాక్సిమం హైదరాబాద్ వరకు తీసుకెళ్తారంట. మనకి సంక్రాంతి టైంలో అయితే ఎక్కువ సేల్ అవుతాయి అనేసి అంటున్నారు. బాగానే ఉంటుందండి బిజినెస్, బాగుంటది. అసలు మీకు బాటిల్ ఎలా పడుతుందండి చెప్పకూడదు? ఓకే, మీకు మీరు కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని. మొత్తం ఎన్ని షాపులు ఉంటాయండి ఈ ఊర్లో? అమ్ముకోవటం. మరి ఇప్పుడు సీజన్ కానప్పుడు కూడా మరి మీకు ఎలా దొరుకుతుందండి? ఇది కొవ్వూరు ఉంది కదండి, ఒక ఆయన ఆడేసి పాకం తీసుకుని బండి మీద వేసుకుంటారండి. ఓకే, అక్కడ నుంచి పేపర్ పట్టుకొచ్చి అప్పుడు కాయలు పోసిస్తారు మాకు. మీకు కాయలు అంటే డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తారా బాటిల్స్? వాళ్ళు ఇస్తారు, బాటిల్ తోటే వాళ్ళే అమ్మేస్తారు. ఓకే, మరి ఇప్పుడు సీజన్ అయిన టైంలో మీరు ఏం తక్కువకి ఏమైనా అమ్ముతారండి? తక్కువేమో అదే కాస్ట్. మొత్తం ఒక 20 షాపులు అయినా ఉంటాయండి? 10-15 షాపులు ఉంటాయండి. 10-15 షాపులు కంటికి దాకా ఉంటాయండి. కంటికి వరకు. ఓకే, చూస్తున్నారు కదండి, మొత్తం ఒక 10-15 షాపుల వరకు అయితే ఉంటాయన్నమాట. అంటే అందరూ ఈ బిజినెస్. ఇది వచ్చేసి రొట్టెలు ఉంటాయి కదండి, మినప రొట్టెలు, దాంట్లోకి అయితే యూజ్ చేస్తారంట. అంటే ఆ రొట్టెల్లోకేనండి మామూలుగా ఏమైనా తాగడానికి ఏమైనా తాగొచ్చు, రొట్టెలు ముంచుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టెలు వేసుకోవచ్చు, సింధులు పొడుగులు వేసుకోవచ్చు. ఓకే, చూడండి
సో చాలా మంది అయితే వచ్చి కొనడం అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడికి. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ గ్రామంలో చాలా స్పెషల్. మనకి కొన్ని గ్రామాలకి కొన్ని స్వీట్ ఐటమ్స్ ఎలా స్పెషలో అదే విధంగా ఇక్కడైతే ఇది స్పెషల్ అన్నమాట. అవునా? అందరూ స్టార్ట్ చేస్తారు మీరు కూడా చేద్దామనా? బాగానే ఉంటుందా బిజినెస్? పర్వాలేదు బాగానే ఉంటుంది. ఓకే. ఇంకేంటండి ఎలా చేస్తారు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అసలు దేని నుంచి చేస్తారో? చెరుకు ఆడిన తర్వాత రసం వస్తుందని ప్యాన్ వేసి మరగబెట్టి అప్పుడు బెల్లం అయిపోతుంది కదా? బెల్లం అవ్వకుండా చేస్తారు. బెల్లం అవ్వకముందు తీసేదాన్ని చెరుకు పానకం అంటారు. చెరుకుని ఎప్పుడైతే మరిగిస్తామో అది బెల్లం అయితే అయిపోతుంది కదా, బెల్లం అవ్వకోకుండా ముందు వచ్చేదాన్ని చెరుకు పానకం అంటారు అన్నమాట. దాన్నే రొట్టెల్లోకి అయితే యూజ్ చేస్తారు. మనకి చాలా మందిగా ప్రాసెస్ తెలియదు, అంటే ఇది ఉన్నదన్న విషయం కూడా తెలియదు అన్నమాట. చూద్దాం ఇంకా ఇలాంటి షాపులు ఏమైనా ఉన్నాయేమో అనేది. చేస్తారన్నమాట. అంటే మనకి కాన్సెప్ట్లు ఎక్కువగా తిప్పరట్లని కానీ అట్లని కానీ తీసుకెళ్తారు అన్నమాట. అంటే అంత ఫేమస్ అవడానికి అంటే ఇక్కడే తయారు చేస్తారా ఏంటి? ఇక్కడ అంటే పండుగ సీజన్లోనండి. ఇక్కడ పండుగ సీజన్ బయట ఓకే. అంటే ఈ దారంటే వెళ్తుంటే చాలా షాపులు కనపడుతున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని ఇయే కదా? అవునండి. అంటే దీని కాస్ట్ ఎంత పడుతుందమ్మా? చిన్న బాటిల్ వచ్చేసి 50 రూపీస్. 50 రూపీస్. అంటే ఎంత ఎంఎల్ అండి? 600 ఉంటుందండి. 600 ఎంఎల్. పెద్ద బాటిల్ అండి? పెద్ద బాటిల్ 100 అండి. అది 1200 ఉంటుంది. కాస్ట్ ఎంత అండి? రేట్ 100 రూపీస్. ఓకే. ఎక్కువ దేనికి యూజ్ చేస్తారమ్మా ఇది? అంటే తినటానికంటే? టిఫిన్ ఇప్పుడు చట్నీ కూడా యూజ్ చేస్తారండి. ఓకే. అంటే పానకం గారంటారు, పక్కన గారంటారు కదా. ఓకే. దానికి మ్యాక్సిమం ఎంత దూరం నుంచి వచ్చుకుంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంతే ఐడియా అంటే మనకి ఇటు సైడ్ ఎక్కువ హైదరాబాద్ అది వెళ్ళేది కదండి. ఓకే. అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్తారు. తీసుకుంటారు. బయటికి వెళ్ళాలంటే బయటికి పంపిస్తారంటే వాళ్ళు చెప్తారు. మరి తెలియదు. అదే అంటే నేను అనుకుంటున్నాను, అంటే ఈ పానకాలు అక్కడ ఎవరు కొంటారో అనుకున్నాను ఫస్ట్. అంటే వరుస పెట్టి ఇదే బిజినెస్ చేస్తున్నారు కదా, అసలు లాభం ఉంటుందా లేదా అని అడుగుతున్నాను అనమాట. అంటే ఇది చెరుకు నుంచి తయారు చేసేదే? చెరుకు నుంచి తయారు చేస్తుంది. ఇంకా దాంట్లో ఇంకేమి కలపడం అటువంటి ఏమైనా ఉంటాయి? అటువంటివి ఏమి తెలియదు కానీ అటువంటివి ఏమి ఉండవు. మీకు మామూలుగా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు, మీకు సేల్ చేస్తారు? అంతేనండి, సేల్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కడి నుంచి వస్తాయండి మీకు? అంటే ఈ ఊరు నుంచి? అదే తెలియదండి, అది ఐడియా లేదు. అది తెలియదు కానీ ఎక్కువగా ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి అమ్మటం అయితే ఇక్కడ జరుగుతుంది. అవునండి. ఇదండి ఈ రోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.